రేవంత్ సార్కు ఏమనిపిస్తే అది చేస్తాడు. ఎవ్వరు ఏం చెప్పినా వినడు. సినిమాలో శివగామన్నా ఇంటది కావచ్చును కానీ సారు వినడని వాళ్ళ పాటోలే చెప్తుంటారు. సార్కు మనసులో ఏమనిపిస్తే అదే కరెక్ట్ అన్నట్టు. కాదు గీదని ఏమన్నా అంటే ఊకోడని వాళ్ళ పాటోలే అంటుంటారు. మరి ఇప్పుడు మల్లోపారి ఆ ముచ్చట ఎందుకు చెప్తున్నానో తెలవాలంటే ఈ వార్త చూడండి. కొడుకు అల్లమాయే అల్లుడు బెల్లమాయే అన్నట్టే ఉండదు పోండ్రి రేవంత్ సార్ ముచ్చట. పక్క రాష్ట్ర పొలం తీసుకొచ్చి ఆఫీసర్లను చేసిండని అప్పట్లో మస్తు తిట్టేటోడు. బీహార్ వాళ్ళను తీసుకొచ్చి కూసబెట్టిండని చాలా మాటలు తిట్టిండు. కానీ సార్ ఏం చేస్తున్నాడో ఎరికేనా? ఒరిస్సాకెళ్ళి వచ్చిన ఆయన తీసుకుపోయి పెద్ద కొలువు ఇస్తున్నాడట. అట్లని ఆయన ఆఫీసర్ అనుకునేరు. ఆఫీసర్ కాదు ఏం కాదు. కాంగ్రెస్ పార్టీల ఇంటి పేపర్ డెక్కన్ క్రానికల్ అని ఒకటి ఉంటది. దానికి ఎడిటర్ అని చెప్పుకొని తిరుగుతాడు. కానీ ఎప్పుడు చూసినా రేవంత్ సార్ తోనే ఉంటాడు. సర్కార్ ఆఫీసర్ కాకుండా సర్కారు పైసలతోనే దావోసు పోతాడు. అమెరికా కూడా పోయేస్తాడు. మరి అంత దోస్తాన ఏ ఉన్నదో ఇద్దరికి గాని ఆయన తీసుకొచ్చి మీడియాని చూసుకునే పనంతా అప్పచెప్తారని అంటున్నారు. కానీ గమ్మతేందంటే పోయిన సర్కారోళ్ళు పక్క రాష్ట్రం ఆఫీసర్లను పెడితేనే అగ్గి మీద గుగ్గిల మోలే చేసిండు. ఇప్పుడు బయటి మనిషిని తీసుకొచ్చి ఎట్లా కూసబెడతారని తెలంగాణ ఆఫీసర్లు లోపల బాధపడుతున్నారు. పాపం ఈడికే రేవంత్ సార్ తన పని చేసే పిఆర్ఓలందరూ ఆయన కూడా మస్తు గనంతోనే ఉన్నారట. మమ్మల్ని పని చేయనిస్తలేడు, అన్నిట్లా ఏలు పెడుతున్నాని, అయినా గాని ఆయననే కావాలని సారు అంటున్నాడంటే కదేదో పెద్దగానే ఉన్నదని సీఎం ఆఫీస్ లో ఉన్నోళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ ఒక్క ఒరిస్సా మనిషిని తెస్తే ఎట్లా సారు? 28 రాష్ట్రాల్లో మీకు తెలిసిన వాళ్ళను, మీరు గెలుచడానికి పని చేసిన వాళ్ళను, మీరు జైలున్నప్పుడు వచ్చి మందలిచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి తలో కుర్చేసి కూసబెట్టుండ్రి సెక్రటేరియట్ లా. అందరికి న్యాయం చేసినట్టుంటది. ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇయ్యకుంటే బాధపడతారు.